హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీ అండ్ దాన్ని ప్రధానంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు లింక్ చేసే రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో రతన్ టాటా రోడ్ అంటున్నాం, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్స్ రెండు కూడా చాలా కీలకం. ఒకటి 4-5 రోజుల్లో జరగబోతున్న పరిణామం, ఇంకొకటి వారం రోజుల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్. ఈ రెండు నోటిఫికేషన్ దేనికి సంబంధించింది, అదే రకంగా ఈ 4-5 రోజుల్లో జరగబోతున్న ఈవెంట్ ఏంటి, ఈ రెండు చెప్తాను. దాంతో పాటు ఈ రతన్ టాటా రోడ్డుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కనిపిస్తున్న చిన్న చితక ప్రతిబంధకాలను కూడా దూరం చేయడానికి ప్రభుత్వం చాలా కీలకమైన అడుగు వేసింది. కొంత కాస్ట్లీ అఫైర్ అయినప్పటికీ కూడా రోడ్డు ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని ముందుకే వెళుతున్నట్టుగా మనకు సమాచారం. సో ఈ 3 అంశాలను నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ కోసం కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా కూడా నేను నివృత్తి చేసి సరైన ప్లేస్ను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు సజెస్ట్ చేస్తాను. ఎక్కడైతే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందో అక్కడే ఇన్వెస్ట్ చేయాలన్నది నా గట్టి నిర్ణయం. దాంతోపాటు గట్టి సలహా కూడా, గట్టి సూచన కూడా మీకు. ఎందుకంటే మనకు యాక్టివిటీ కొంత ఒకచోట కనిపిస్తుంటుంది. కోర్స్ నేను ఆ ప్లేస్ వద్దు అని చెప్పి నేను అన్నాను, కానీ ఆ యాక్టివిటీ కారణంగా హైప్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ హైప్ అచీవ్మెంట్ అయ్యే స్థాయిలో అక్కడ ధరలు పెరుగుతాయా అంటే నాకు కొద్దిగా డౌట్ ఉంది. దానికి నాకుండే రిజర్వేషన్స్ నాకున్నాయి. బికాస్ ఎందుకంటే ఎక్కువ గవర్నమెంట్ యాక్టివిటీ కనిపిస్తున్న చోట ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ఉపాధి కల్పన స్లోగా వస్తుంది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్కడ స్థానికంగా ఉండడానికి ఇష్టం చూపరు. ఇది మనం చాలా చోట్ల ప్రూవ్ అయిన సత్యం. ఈవెన్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తూ దాదాపు 100 కిలోమీటర్ల వరకు కూడా డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్న ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదే రకంగా బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా. అటు మా వైపు నిజామాబాద్ వైపు అయినా కూడా, ఇటు సూర్యాపేట వైపు అయినా కూడా, అటు మహబూబ్ నగర్ వైపు అయినా కూడా దాదాపు డైలీ 100 కిలోమీటర్లు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్న ఎంప్లాయీసే ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళ ఆ స్థానికంగా అక్కడ ఉపయోగపడేంత ప్రగతి ఏం జరగదు. అదే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అయితే వాళ్ళు డెఫినెట్ గా లోకల్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ అందరూ ఉంటారని కూడా నేను అనను. ప్రైవేట్ ఎంప్లాయీస్ లో టాప్ క్యాడర్, హై శాలరీస్ ఉన్న వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయొచ్చు, దూరం నుంచి తిరగొచ్చు, హైదరాబాద్ హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయొచ్చు. అదే రకంగా లో క్యాడర్ ఏదైతే ఉంటారో వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుంచి రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఉండరు. ఆ మిడిల్ రేంజ్ వాళ్ళు ఖచ్చితంగా ఆ ఎంప్లాయ్మెంట్ వచ్చే చోట నివాసం ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే చోట నేను సజెస్ట్ చేస్తాను. అందుకే నేను పదే స్ట్రాటజికల్ లొకేషన్ అని చెప్తూ ఉంటాను. దాని అర్థం ఏంటంటే మీకు లొకేషన్ పరంగా భారీ ఎంప్లాయ్మెంట్ రావడం, రెండవది రోడ్ కనెక్టివిటీ కూడా బాగుండడం, మూడవ ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు హైప్ చూసి విపరీతంగా హైప్ చేస్తున్న ఏరియాలు కాకుండా కొద్దిగా లో ప్రొఫైల్ ఉండి అత్యధికంగా అప్రిషియేషన్ వచ్చే ఏరియాస్, మీకు అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది. ఇలాంటి ప్రధాన అంశాలు ఉండే వాటిని నేను సజెస్ట్ చేస్తాను. అఫ్కోర్స్ నన్ను నమ్మిన వాళ్ళు తర్వాత నిజాలు గ్రహించి నాకు రెగ్యులర్ కస్టమర్లుగా మారుతున్నారు. నమ్మని వాళ్ళు సరే వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తున్నారు. అలాంటి వారు కూడా కొంతమంది రిగ్రెట్ అయ్యి మళ్ళీ నాకు వెనక్కి వస్తున్నారు. సో నేను పాజిటివ్ వేలో బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నాకు పాజిటివ్ అప్రోచ్ ఉన్న కస్టమర్స్ నన్ను వీడకుండా పెడుతున్నారు. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అదే రకంగా షాద్ నగర్ టౌన్ దగ్గరలో 1-2 వెంచర్లు ఉన్నాయి, వాటికి సంబంధించి కావచ్చు. తర్వాత ఇటు బాంబే హైవేలో ఏదైతే మనకు పటాన్ చెరువు దగ్గరలో కూడా అంటే మనకు మోకిలా కానీ, తర్వాత వెలిమల కానీ, తర్వాత శంకర్పల్లి కానీ, వీటికి దగ్గరలో ఒక 10 నిమిషాల డ్రైవ్లో ఒక అద్భుతమైన అఫోర్డబుల్ ప్రైస్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్ట్ చేసి ప్లాట్లుగా అమ్ముతున్న ప్లేస్ ఉంది. మీరు ఇమీడియట్గా నాలా కన్వర్షన్ తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అద్భుతమైన ప్లేస్, వెరీ అఫోర్డబుల్ ప్రైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు నన్ను. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్టు, ఏది ముందు చెప్పాలనేది మీరే నిర్ణయించాలి. ముందు రతన్ టాటా రోడ్డుకు సంబంధించిన అప్డేట్ చెప్పాలా, లేకపోతే ఫ్యూచర్ సిటీలో 2 పరిణామాలని చెప్పాను వాటికి సంబంధించి చెప్పాలా? స్టెప్ బై స్టెప్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ రతన్ టాటా రోడ్డుకు సంబంధించి చెప్తాను. రతన్ టాటా రోడ్డుకు సంబంధించి మనకు రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఇది స్టార్ట్ అవుతుంది. అయితే ప్రభుత్వానికి సవాల్ ఎక్కడ ఎదురైందంటే
కొంత దూరం పోయిన తర్వాత, అంటే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు కాంపెన్సేషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది రాలే. సరే, రైతులు కొంత ఎక్కువ డిమాండ్ చేస్తారు, గవర్నమెంట్ ప్రైస్ కంటే 2 రెట్లు 3 రెట్లు, కొన్ని చోట్ల 4 రెట్లు ఇచ్చి మొత్తం మీద సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ఈవెన్ రియల్ ఎస్టేట్ సంస్థల వెంచర్ల మధ్యలోంచి కూడా రతన్ టాటా రోడ్డు పోయింది. ఇక్కడ నేను ఒకటి క్లారిఫై చేస్తానండి. రోడ్డుకు సంబంధించి వస్తే అది లేఅవుటా విలేజా ఏమీ చూడరు, రోడ్డు ముందుకే వెళుతుంది. అదే గవర్నమెంట్ పెద్ద ఎత్తున ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే మాత్రం అప్పుడు లేఅవుట్లకు వచ్చిన ఇబ్బంది ఉండదు. ఎక్కడైతే ఎక్కువ స్థాయి అబండెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ భూసేకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. లేఅవుట్లకు వచ్చిన ముప్పే ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి ఇది, రైట్. ఇక రతన్ టాటా రోడ్డుకు సంబంధించి ఈ రావిరియాల్ ఎగ్జిట్ నంబర్ తర్వాత ఒక 5-6 కిలోమీటర్ల తర్వాత నుంచి భూసేకరణ పెద్ద ప్రాబ్లం కాలే. కానీ ఈ ఫస్ట్ ఉన్న 5-6 కిలోమీటర్ల స్ట్రెచ్కు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున సవాళ్లను ఎదుర్కొంది. ఆ సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం చాలా చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే కాంపెన్సేషన్ నష్టపరిహారం ఏదైతే ఉందో, నష్టపరిహారం రైతులను సంతృప్తిపరిచే విధంగా ఆ స్థాయికి పెంచారు. ఇప్పుడు భూముల రేట్లు మళ్లీ పెరిగాయి. అఫ్కోర్స్ దాంతో అనుగుణంగా పెంచలేదు, బట్ అంతకు ముందు జరిగిన పరిణామం ఇది. ఈ భూముల పెంపు నిన్న June 5 నుంచి అమల్లోకి వచ్చింది, అంతకు ముందు సంబంధించి చెప్తున్నాను. సో ఆ ఏరియాలో వాళ్ళు ఎకరానికి మాకు ఇక్కడ 10 కోట్లు పలుకుతుంది కాబట్టి మీరు కనీసం 5 కోట్లన్నా ఇవ్వాలి, 6 కోట్లన్నా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తే ప్రభుత్వం వాళ్ళను మచ్చిక చేసుకుని బతిమాలి బామాలి మొత్తం మీద దారికి తీసుకొచ్చి కాంపెన్సేషన్ సెట్ చేసింది. కొంతమంది ఆ సెట్ చేసిన కాంపెన్సేషన్ అనుగుణంగా తీసేసుకుంటున్నారు కూడా, కొంతమంది ఇంకా బెట్టు చేస్తున్నారు, అది వేరే విషయం. బట్ ఆల్మోస్ట్ ఆ ప్రైస్ మాత్రం సూపర్ గుడ్ ప్రైస్. ఎకరానికి 1,24,00,000 హైయెస్ట్ ఇస్తుంది. అట్లా 25 ఎకరాలకు ఆ ప్రైస్ కోట్ చేసి ఇస్తున్నారు. ఎకరానికి 1,24,00,000 నష్టపరిహారం రతన్ టాటా రోడ్డుకు సేకరిస్తున్న ప్లేస్. దీనికి సంబంధించిన డీటెయిల్స్. Record payout made for land along Future City Expressway. Acquiring land gets costly as prices shoot up. With the land price in Telangana on an upward trajectory, especially the core urban region Cure, the state government has forced to pay higher compensation to farmers for acquiring their land for various projects. The government had paid a record 1.24 crores per acre compensation. Some farmers in Kongarakurd, Kongarakalan villages abutting Outer Ring Road, ORR, near the Rangareddy District Collectorate, official sources said the state government was completed to pay their higher compensation for a smooth land acquisition process for the Greenfield Expressway, which is the key link to Future City. The market rate is between 8 crores to 10 crores per acre in Kongarakalan and Kongarakurd, but abutting the ORR, government decided to pay 1.24 crore per acre after negotiating with the farmers. As many as 15 acres were taken over in the two areas, senior Rangareddy district administration official told అని చెప్పి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నాయి. ఇది ఫస్ట్ 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ఉన్న పరిస్థితి. 25 ఎకరాలకు 1,24,00,000 ఎకరానికి చెల్లిస్తున్న పరిస్థితి. అంటే ఓవరాల్ గా దీనికి కేటాయించింది మనకు తెలుసు. అమన్గల్ వరకు ఇక్కడ నుంచే మనకు రావిరియాల్ ఎగ్జిట్ నంబర్ 13 నుంచి 330 ఫీట్ రోడ్డు, రావిరియాల్ ఎగ్జిట్ నంబర్ 13 నుంచి బేగర్కంచ మీదుగా స్కిల్ యూనివర్సిటీ పక్క నుంచి అమన్గల్ దగ్గర ఉన్న ఆకుతోటపల్లి వరకు వెళుతుంది. మొత్తం 4,600 దీనికి సంబంధించిన ఇది ఖర్చు అయితే రోడ్డు నిర్మాణానికి 447 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ కోసం, 558 ఎకరాలు సెకండ్ ఫేజ్ కోసం. అంటే 2 పార్ట్స్ గా చేశారు. ఫస్ట్ పార్ట్ 19.2 కిలోమీటర్స్ రిత్విక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నది రావిరియాల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు, బేగర్కంచ వరకు. ఆ తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయింది 23 కిలోమీటర్ల చిల్లర, అది ఎల్ఎన్టీ చేస్తున్నది, అది ఆకుతోటపల్లి వరకు వెళ్తుంది ఆ ప్రాజెక్టు. ఓవరాల్ గా ఫస్ట్ పార్ట్ కు 447 ఎకరాలు, సెకండ్ పార్ట్ కి 558 ఎకరాలు భూసేకరణ జరిగింది. దానికి సంబంధించిన పే అవుట్స్ ఈ నిర్ణయించిన ధర ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నారు. సో వర్క్ కూడా ఇంకా ఫాస్ట్ గా స్పీడప్ అవడానికి ఇది దారి తీస్తుంది అనమాట. ఇక రెండో టాపిక్, 2 ఫ్యూచర్ సిటీకి సంబంధించి 2 చెప్తున్నాను. ఒకటేంటంటే చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ June 2వ తేదీన జరగాలి కానీ ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ ఆ రోజు నుంచి వరుసగా టైట్ గా ఉండడం వల్ల అది వాయిదా పడింది. ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇప్పుడు
జూన్ 10వ తేదీన ఖరారైంది. జూన్ 10వ తేదీన FCDA బిల్డింగ్ ఇనాగరేషన్ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పుడు అక్కడ డిఫాక్టో ఎమ్మెల్యేగా ఉన్న కిచనగారి లక్ష్మారెడ్డి గారు కూడా ఇవాళ జూన్ 6వ తేదీన FCDA బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని, అదే తర్వాత ఆ పక్కనే జరుగుతున్న ట్రంపెట్ వర్క్ ఏదైతే ఉందో రతన్ టాటా రోడ్డు మీద ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది, ఆ పనులను, ఆ తర్వాత దాని పక్కనే జరుగుతున్న స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. వాటికంటే ముందు జరుగుతున్న ఇంకోటి కంట్రోలెస్ డాటా సెంటర్, అది ప్రపంచంలో 4వ బిగ్గెస్ట్ డాటా సెంటర్ గా బోర్డే వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు అక్కడ క్లియర్ గా. కంట్రోలెస్ వాళ్ళది, అది కన్స్ట్రక్షన్ అయితే అద్భుతం, మహాద్భుతం, ఒక ఐ ఫీస్ట్ లాగా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఆ యాక్టివిటీని అన్నింటినీ ఆయన పరిశీలించారు. 10వ తారీఖున దీనికి సంబంధించిన ఇనాగ్రేషన్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ ఆయన ఇంకొక ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. నాకు తెలిసి అది సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, స్కిల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా ఓపెన్ చేస్తారని చెప్పి ఆయన అన్నారు. కానీ నాకు తెలిసి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇంకా వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. ఫ్యూచర్ సిటీని సందర్శించిన కేఎల్ఆర్ జూన్ 10న సీఎం రాక సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన, ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీల ప్రారంభోత్సవం ఈ నెల 10న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతుందని ఆయన ప్రకటించారని చెప్పి చెప్తున్నారు. ఇందులో ఒకటి నిజం, ఒకటి అబద్ధం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 3 days బ్యాక్ కూడా వెళ్ళాను. స్కిల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఇంకా ఫైనల్ స్థాయికి అయితే తీరలేదు. ఆయన మరి ఎందుకు చెప్పారో తెలియదు. సో ఇది ఓవరాల్ గా దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. కానీ నేను వీడియో పే చేస్తే మీకు నేను ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలియదు. ఆయన పర్యటించిన దానికి సంబంధించిన వీడియో ఇది. సో ఇది తీగల కృష్ణారెడ్డి, కృష్ణగారి లక్ష్మారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. రైట్, ఇక ఇది FCDA బిల్డింగ్ జూన్ 2వ తేదీన జరగాల్సింది, జూన్ 10వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు FCDA బిల్డింగ్ ఇనాగరేషన్ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచే కార్యకలాపాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కు పర్మిషన్ ఇవ్వడం అనేది స్పీడప్ అవుతుంది. నేను పదే చెప్తుంటాను కదా, జూన్ తర్వాత పరిస్థితులు మారుతాయని. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి చూడవచ్చు మనం. ఇక రెండవ ఇష్యూ ఏంటంటే, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒకసారి అవుట్లుక్ చూసుకుంటే మనకు 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని కడతామని ప్రభుత్వం చెబుతుంది. అదనంగా ఇంకొక 15,000 ఎకరాలలో గ్రీన్ రిలేటెడ్ డెవలప్మెంట్లు కూడా చేస్తామని చెప్తుంది. అందులో భాగంగా అడ్వెంచర్ పార్క్ కూడా అనౌన్స్ చేసింది ప్రభుత్వం. చెరికొండ వాటర్ ఫాల్స్ ని సెంట్రిక్ గా చేసుకుని, అది సహజ సిద్ధంగా ఏర్పడిన వాటర్ ఫాల్స్, జలపాతం, దాన్ని సెంట్రిక్ గా చేసుకుని ఒక అడ్వెంచర్ పార్క్ కూడా ప్రభుత్వం డిజైన్ చేసింది 3,000 ఎకరాలలో. సో ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలోనే 30,000 ఎకరాలు అన్నప్పుడు మరి ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో ఉన్నది 13,440 ఎకరాలే కదా. మిగతా ల్యాండ్ ఎక్కడ అని అంటే, ఆల్రెడీ కొన్ని చోట్ల చాప కింద నీరులాగా దానికి సంబంధించిన భూసేకరణ వర్క్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నజ్దీక్ సింగారం దగ్గర ఒక 1,400 ఎకరాలు, తర్వాత మొండిగౌరెల్లి యాచారం పక్కన 820 ఎకరాలు, ఆ తర్వాత కొత్తపల్లి దగ్గర ఇంకొక 1,800 ఎకరాలు. ఈ రకంగా అది సేకరిస్తూ పోతున్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉంటే వాటిని బదలాయింపు చేసుకుంటూ వెళ్తున్నారు. దాంతో పాటు లేటెస్ట్ పరిణామం ఇంకొక ప్రైవేట్ ల్యాండ్ కూడా భూసేకరణ సంబంధించిన నోటిఫికేషన్ మనకు మే 29వ తేదీన దాదాపు అన్ని పత్రికల్లో వచ్చింది. ఇది నోటిఫికేషన్ మీరు చూసుకోవచ్చు. నేను వేగంగా చెప్పడం లేదు, డీటెయిల్స్ చెప్తాను. మనకు ఎక్కడైతే ముచ్చర్ల ఉందో, ఈ కుర్మిద్దకు ముచ్చర్లకు మధ్య కొన్ని ఏరియాను సేకరించకుండా వదిలిపెట్టింది. ఆ ఏరియాకు సంబంధించి 283 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో 283.22 ఎకరాల పట్టా భూములు సేకరించడానికి ప్రభుత్వం గురువారం తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది. పరిశ్రమలు వాణిజ్య శాఖ 21/2017 చట్టంలోని సెక్షన్ 10A కింద ప్రభుత్వం 200 మంది రైతులకు సంబంధించిన భూమిని సేకరించబోతోంది. ఇప్పటి వరకు కందుకూరు మండలంలో ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వ హయాంలో 4,187 ఎకరాలు సేకరించారు. ఇక్కడ మళ్లీ గుర్తుపెట్టుకోండి, కందుకూరు మండలంలో సేకరించింది ఎంత? 4,187. మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడెంత? 13,440. అంటే 9,000 ఎకరాలకు పైగా భూములు యాచారం మండలానికి సంబంధించినవి. నేను పదే యాచారం మండలం హైలైట్ ఎందుకు ఇస్తానంటే, ఇవి పాయింట్స్. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ విత్ నంబర్స్ ఉంటాయి, విత్ నంబర్స్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ వార్తలో క్లియర్ గా చెప్తున్నాను. ఇది ఇప్పటి వరకు కందుకూరు మండలంలో ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వ హయాంలో, అంటే కేసీఆర్ హయాంలో సేకరించింది 4,187 ఎకరాలు. మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంది 13,440 ఎకరాలు. దాంట్లో నుంచి తీసేస్తే మిగిలిన 9,000 ఎకరాలు యాచారం మండలానికి సంబంధించినవి.
అందుకే సాగర్ రోడ్డు వైపు కాదు ఫ్యూచర్ సిటీ, సాగర్ రోడ్డు వైపే ఎక్కువ ఉంది, ఫ్యూచర్ సిటీ శ్రీశైలం వైపు కాదు అని నేను పదే పదే చెప్తాను. ఇవన్నీ నంబర్స్ విత్ ఆధారంగా చెప్తున్న పరిస్థితి, రైట్? ఇప్పుడు తాజాగా సర్వే నంబర్లు 115, 121, 123, 135, 136, 137, 138, 141, 142, 143, 144, 145, 150, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154 ఈ సర్వే నంబర్లో భూమిని 283 ఎకరాలను సేకరించడానికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి సంబంధించి రైతులకు నోటీసులు కూడా అందించారు. ఈ ప్రాసెస్ కూడా 1-2 months లో పూర్తి చేయడానికి రంగం సిద్ధమవుతుంది. సో ఈ రకంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇటు రోడ్ల కోసం కావచ్చు, భూసేకరణ కోసం కావచ్చు, అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ 100 కోట్లు 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న తరుణంలో ఫ్యూచర్ సిటీ రద్దు అని అంటే అది హాస్యాస్పదమే. నిన్న మొన్న పొంగులేశ్వర రెడ్డి అంటున్నారు కదా, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తా అని అన్నాడు. అలా చేస్తే లీగల్ కాంప్లికేషన్స్ వాళ్ళు దారిచ్చినట్టే అన్నాడు ఆయన మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ, రైట్? అది పరిస్థితి. లేటెస్ట్ గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ లో 2 డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అదే రకంగా ఇంకొక కీలకమైనది దాన్ని కనెక్ట్ చేస్తున్న రతన్ టాటా రోడ్డుకు సంబంధించి ఈ చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి భారీ ఎత్తున భూ సేకరణకు సంబంధించి నష్టపరిహారాన్ని ప్రభుత్వం పేఅవుట్ చేస్తున్నది, రైట్? ఇది సమాచారం మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ కంటెంట్ నేను ఇస్తున్న అనాలిసిస్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, అదే రకంగా ఈ వీడియోను హైప్ చేయండి. దాంతోపాటు పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. ఎవరికైనా నా కంటెంట్ అద్భుతం అనిపిస్తే నెలకు 399 రూపాయల సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. నాది అద్భుతంగా కంటెంట్ ఉంది అని అనిపిస్తే, అది కూడా మీకు దానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ దానికి అటాచ్ చేస్తే, యూపీఐ అకౌంట్ కానీ మీరు అటాచ్ చేస్తే ఎవ్రీ మంత్ పలానా రోజు ఆ అమౌంట్ కట్ అవుతుంది. మీ డీటెయిల్స్ ఎక్కడ లీక్ కావు. యూట్యూబ్ అనేది మీకు యూట్యూబ్ వాడుకునే డీటెయిల్స్ మీరు గూగుల్లో ఎంతైతే కాన్ఫిడెన్షియల్ గా ఉంటుందో అదే రకంగా యూట్యూబ్ లో కూడా మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, యూపీఐ నంబర్లు కానీ అన్ని క్లియర్ కట్ గా ఉంటాయి. ఇంకొకటి, మీరు ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు దాన్ని వెంటనే ఆపేసే ఫెసిలిటీ కూడా ఉంటుంది. నెలకు 399 రూపాయలు మాత్రమే. లేదు మా దగ్గర అంత డబ్బు లేదు, సేమ్ టైం మీ ఇన్ఫర్మేషన్ అంత వర్త్ కాదు అనుకుంటే కనీసం 89 రూపాయల సబ్స్క్రిప్షన్ అయినా తీసుకోండి. Right, thank you so much for watching this video. Signing off, Rajesh Sharma. Jai Hind.